నిలబెట్టాలనే కదా ఈ పార్టీ అరేంజ్ చేసింది. నన్ను టూ మచ్ గా ఇన్సల్ట్ చేసి సాడిస్ట్ లా నవ్వుకోవడానికే కదా నువ్వు ఇంత ఖర్చు పెట్టింది. వెయిట్ ఏంటి పార్దు, నేను నిన్నెప్పుడైనా ఇన్సల్ట్ చేశానా? ఎన్నిసార్లు నన్ను ఫూల్ చేయబోయి నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా నేనేమన్నా అన్నానా? ఎందుకు నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు? నీకే ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్లుంది, తీసే మనసులో నుంచి. నో, నేను నమ్మను. నువ్వేంటి నా కోసం పార్టీ అరేంజ్ చేయటం ఏంటి? డెఫినెట్ గా అందరి ముందు నన్ను అవమానించాలనే ప్లాన్ చేశావు. ఏమనుకుంటున్నావు నువ్వు? నా బాధను చూసి పండగ చేసుకోవాలనుకుంటున్నావా? నా లైఫ్ లో ఉన్న లోటుని అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నావా? నువ్వు ఏమనుకుంటున్నావు? ఏమీ అనుకోవడం లేదు పార్దు. భార్య భర్తలు ఎన్ని మర్చిపోయినా పెళ్లి రోజును మాత్రం మర్చిపోలేరు. ఎక్కడున్నా ఆ రోజు తప్పకుండా గుర్తొస్తుంది. జరిగినవన్నీ మర్చిపోయి కలిసిపోతే బాండు అనిపిస్తుంది. అలా మీ ఇద్దరు కలిసిపోయి ఉంటారని, కలిసి ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేసి అరేంజ్ చేశాను. అంతే తప్ప నిన్ను ఇన్సల్ట్ చేయాలని మాత్రం కాదు. నా కథలు చెప్పుకో. నువ్వు స్త్రీల గురించి తప్ప పురుషుల మనోభావాల గురించి అస్సలు ఆలోచించవు కదా. ఇప్పుడు నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు పార్దు. ఓకే, నేను మంచి ఉద్దేశంతో చేసిన పని నీకు చెడుగా కనిపిస్తుంటే మనస్ఫూర్తిగా నువ్వు ఎంజాయ్ చేయలేవు. నేను సంతోషంగా సెలబ్రేట్ చేయలేను. క్యాన్సిల్ చేసేస్తాను.